Hello guys, you're watching Indrajamani Vlogs. So welcome to my channel. If you like the video, do subscribe. హలో గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చి చపాతీకి కర్రీ. అది గుగ్గుల కూర భలే ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఫస్ట్గా నేను నానబెట్టుకున్నాను గుగ్గులు, బఠానీలు అండ్ మూంగ్ బీన్స్ నానబెట్టుకొని ఇట్లా కుక్కర్కి మళ్ళీ నానిన తర్వాత కుక్కర్కి షిఫ్ట్ చేసుకోండి. అవి ఇలాగా కుక్కర్కి వేసుకొని దాంట్లో వచ్చి కల్లుప్పు వేసుకోండి, ఒక స్పూను. ఇలా వేసేసిన తర్వాత 1 గ్లాస్ అంటే ఒక మీడియం గ్లాస్ అంతా వాటర్ నేను దీంట్లో పోసేస్తున్నా. అంతే గాయ్స్, ఇంకా అది క్లోజ్ చేసేసి గ్యాస్ మీద పెట్టేయండి. 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ వరకు వదిలేయండి. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన పేస్ట్ చేసుకోవాలి. దానికి మనకి వచ్చి ఆనియన్, టొమాటో కావాలి. ఆనియన్ వచ్చి నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఎత్తుకున్నాను. అదే అట్లా కట్ చేసుకొని దాంట్లో మిక్సీలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో ఒకటి ఎత్తుకున్నాను, అది కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత పట్ట, లవంగాలు 4 అండ్ ఒక్క ఏలక అవి కూడా వేసుకోవాలి. దాంట్లో ఇట్లా వేసుకొని దాంట్లో ఒక 6 or 7 పళ్ళు వచ్చి గార్లిక్ వేసుకోవాలి. అండ్ చిల్లీస్ ఒక 3 వేసుకోండి. వేసుకొని దాని పేస్ట్ రుబ్బేయండి. అంతలోపల మీకు గుగ్గుల్లో ఉడికిపోతుంది. ఆ పేస్ట్ ఇట్లా ఉంటుంది. ఆ తర్వాత గ్యాస్ మీద బాణీలు ఎత్తుకోండి. బాణీలు వేడెక్కిన తర్వాత దాంట్లో వచ్చి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. పోసుకున్న తర్వాత జీరా వేసుకోండి. ఫస్ట్ జీరా కొంచెం ఇది అయిన మళ్ళీ ఫ్రై అయిన మళ్ళీ ఆ తర్వాత బిర్యానీ ఆకు దాంట్లో వేసుకోండి. కాసేపు అది ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోండి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ ఎత్తి వేసేవాళ్ళు. దాంట్లో ఆ పేస్ట్ ఫుల్గా ఎత్తి వేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది చపాతీకి చాలా బాగుంటుంది ఈ కూర. ఇట్లా కాసేపు ఫ్రై చేసిన తర్వాత టర్మరిక్ 1/2 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం బాగా కలుపుకోండి. ఆ తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కారం వచ్చి మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. 1 స్పూన్ వేసుకున్నాను నేను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అన్నీ. ఇలా బాగా గ్రేవీ నూనె వచ్చి తేలేలాగా కొంచెం కనిపిస్తుంది కదా, అప్పుడు బాగా ఉడికినట్టు ఆ మసాలా. ఆ స్టేజ్ ఉన్నప్పుడు మీరు ఉడకపెట్టుకున్న గుగ్గులు అండ్ మూంగ్ బీన్స్, బఠానీలు దాంట్లో వేసేయాలి. దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఉడికిపించుకోవాలి. దాంట్లో ఇట్లా బాగా ఉడికిపించిన తర్వాత పైన ఆయిల్ తెలుస్తుంది అండ్ కొంచెం తిక్కగాను అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేవాలి గాయస్. ఆ తర్వాత దీనిపైన వచ్చి మీరు కొరియండర్ లీవ్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆఫ్టర్ దట్ మీరు వచ్చి చపాతీలు కాల్చుకోవచ్చు. చపాతీలు కాల్చుకొని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.